ఓం గణేశాయ నమః. శ్రీ వెంకటేశ సుప్రభాతము మనకెంతో ఇష్టమైనది. మొదట శ్లోకము, తర్వాత దాని భావము చూసుకుందాము. మొదటవది కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవ మాహ్నికం. కౌసల్యాదేవికి సత్సంతానమై అవతరించిన ఓ రామ, తూర్పున తెల్లవారుతుంది, దైవ కార్యాలకి సమయం ఆసన్నమవుతుంది. నరోత్తమ, నిద్ర నుంచి మేలుకోవయ్యా. రెండవది ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. గోవింద గరుడధ్వజ, లక్ష్మీవల్లభ, నిద్ర నుంచి మేలుకో, మేలుకొని ముల్లోకాలకి శుభాన్ని కలిగించు స్వామి. మూడవది మాత సమస్త జగతాం మధుకైట భారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామిని శితజన ప్రియదానశీలే శ్రీ వెంకటేశ దైతే తవ సుప్రభాతం. ఓ లక్ష్మీదేవి, లోకాలన్నింటికి తల్లివి. మధు కైటబులని రాక్షసులను సంవరించిన శ్రీమన్నారాయణుడి వక్షస్థలంలో విహరించేదానివి, దివ్యమైన రూపం కలదానివి, లోకాలన్నింటికి యజమానురాలివి, ఆశ్రయించిన వారి కోరికలను నెరవేర్చేదానివి, శ్రీ వెంకటేశ్వరుడికి ఇల్లాలివైనా నీకు మేలుకొలుపు. నాలుగవది తవ సుప్రభాత మరవిందలోచనే భవతు ప్రసన్న ముఖచంద్రమండలే విధి శంకరేంద్ర వనితాభిరర్చితే వృషశైలనాథదైతే దయానిదే. వృషపర్వతానికి అధిపతి శ్రీ వెంకటేశ్వరుడు, ఆ స్వామికి అత్యంత ప్రియపత్నివైన లక్ష్మీదేవి, ప్రసన్నమైన చంద్రమండలాన్ని పోలిన ముఖం కలదాన దయానిధి సరస్వతి పార్వతి సచిదేవుల చేత సదా పూజలందుకున్న తల్లి నీకు సుప్రభాతమమ్మా. ఐదవది అత్రాది సప్త ఋషయ సముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాని ఆదాయ పాదయుగమర్చయుతుం ప్రపన్నాః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఓ వెంకటేశ, అత్రి మొదలైన సప్త ఋషులు సంధ్యావందనం చేసి నీ పాదాలను అర్చించడానికి ఆకాశగంగలోని అందమైన తామర పువ్వులను తీసుకువచ్చారు. అవి ఎంతో అందంగా ఉన్నాయి కాబట్టి మేలుకో స్వామి, నీకు సుప్రభాతము. సప్తర్షులు అత్రి మహర్షి, కశ్యప, భరద్వాజ, గౌతమ, వశిష్ఠ, విశ్వామిత్ర, జమదగ్ని మహర్షి. ప్రస్తుతం జరుగుతున్న వైవస్వత మన్వంతరానికి వీరు సప్తర్షులు. ఆరవది పంచాననాబ్జ భవషణ్ముఖ వాసవాద్యాః త్రైవిక్రమాది చరితం విబుధా స్తువంతి భాషాపతి పఠతి వాసరశుద్ధిమారాత్ శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఓ శేషాచలపతి, బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, కుమారస్వామి మొదలైన దేవతలు నువ్వు ఎత్తిన అవతారాలకు సంబంధించిన దివ్య చరిత్రలను స్తుతిస్తున్నారు. ఒక ప్రక్క నుంచి బృహస్పతి పంచాంగ పఠనం చేస్తున్నాడు. ఓ శేషాచలపతి, మేలుకోవయ్యా, నీకు సుప్రభాతము. తర్వాత ఏడవది ఈషత్ ప్రఫుల్ల సరసీరుహనారికేలా పూగద్రుమాది సుమోహనర పాలికానాం ఆవాతి మంద మనిల సహ దివ్యగంధైః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఓ శేషాచలపతి, కొలనులో కమలాలు అరవిరిసి ఉన్నాయి. ఆ ప్రక్కనే కొబ్బరి, పోక మొదలైన చెట్లు వరుసలు కట్టి దట్టంగా ఉన్నాయి. వాటి మీద నుంచి వీచే చిరుగాలి దివ్య పరిమళాలను వెదజల్లుతుంది. ఇంతటి సుగంధభరితమైన వేకువ సమయంలో నీకు సుప్రభాతం పలుకుతున్నాను స్వామి, మేలుకో. ఎనిమిదవది ఉన్మీల్య నేత్రయుగముత్తమ పంజరస్తాః పాత్రావశిష్ట కదలీఫల పాయసాని భుక్త్వా సలీలమత కేలి శుకాః పఠంతి శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఓ శేషాచలపతి, పంజరాల్లో ఉన్న పెంపుడు చిలుకలు నిద్రలేచాయి స్వామి, కళ్ళు తెరచి చూస్తున్నాయి కూడా. వాటి కోసం పెట్టిన పాత్రల్లో మిగిలి ఉన్న మధురమైన పాయసాన్ని, అరటి పళ్ళను తిని విలాసంగా నీకు సుప్రభాతాన్ని పలుకుతున్నాయి స్వామి, మేలుకో, మేలుకోని ఆలకించవయ్యా. తొమ్మిదవది తంత్రీ ప్రకర్ష మధురస్వనయా విపంచ గాయంత్యనంతచరితం తవ నారదోపి భాషా సమగ్ర మసకృత్కర చారరమ్యం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఓ శేషాచలపతి, అనంతము అతి సుందరము నీ చరితము. దేవర్షి నారదుడు మధురంగా వీణ మెట్లపై తన చేతి వేళ్ళను కదుపుతూ తీగలు మీటుతూ సమగ్రమైన భాషతో నీ కీర్తిని నిరంతరం గానం చేస్తున్నాడు స్వామి, నీకు సుప్రభాతము. పదవది భృంగావళీ చ మకరంద రసానువిద్ధ
జంకార గీత నినదై సహ సేవనాయ నిర్యాత్తు పాంత సరసీ కమలోదరేభ్య శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఓ శేషశైలపతి, ఈ కొండపై దగ్గరలోన ఉన్న సరస్సులలో కమలాలు ఇప్పుడిప్పుడే విచ్చుకుంటున్నాయి. వాటిలోని మకరందాన్ని తాగి తాగి మత్తెక్కి ఉన్నాయి తుమ్మెదలు. అవి ఎంతో పరవశంగా జం జం అని శబ్దాలు చేస్తూ నిన్ను సేవించడానికి వస్తున్నాయి స్వామి. ఓ శేషాచలపతి మేలుకోవయ్యా. 11వది ఏషా గణేన వరదగ్ని విమత్యమానే గోశాలయేషు దదిమంతన తీవ్రఘోషాః రోషాత్కలిం విదదతే కకుభశ్చ కుంభాః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఓ శేషశైలపతి, గొల్ల పడుచులు తెల్లవారుజామున పెరుగును చిలకడం మొదలుపెట్టారయ్యా. ఆ శబ్దాలతో గొల్లపల్లెలోని ఇళ్ళన్నీ మారుమ్రోగుతున్నాయి. ఆ శబ్దాలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే రోషంతో ఉన్న పెరుగు కుండలు వెళ్ళి దిక్కులతో కలహమాడుతున్నాయా అన్నట్లుగా ఉంది ప్రభు. ఓ శేషాచలపతి, నీకు సుప్రభాతం. ఇకనైనా మేలుకో స్వామి. 12 పద్మేశమిత్ర శతపత్ర గతాలి వర్గాః హర్తుం శ్రియం కువలయస్స నిజాంగలక్ష్మ్యా బేరీ నినాదమివ బిభ్రతి తీవ్రనాదం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఓ శేషశైల ప్రభు, పద్మాలను వికసింపజేసేవాడు సూర్యుడు. ఆ సూర్యుడు చెలిమి చేసేది పద్మాలతోనే. అలాంటి పద్మాలలోని తుమ్మెదలు తేనెను కుమ్మెగవు ఆస్వాదిస్తున్నాయి. ఒక్కసారిగా ఆ తుమ్మెదల గుంపు జంకారం చేస్తూ పద్మాలోంచి బయటకు వస్తుంది. వాటి జంకార ధ్వని అచ్చం బేరీ నినాదంలా ఉంది. ఆ తీవ్రమైన శబ్దాన్ని వింటుంటే ఆ నల్లని తుమ్మెదలు తమ శరీర శోభతో నల్ల కలవల కాంతిని హరించడానికి వస్తున్నాయా అనే అనుమానం కలుగుతుంది స్వామి. ఇకనైనా మేలుకో. 13 శ్రీమన్నభీష్ట వరదాకిల లోకబంధో శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో శ్రీ దేవతాగృహ భుజాంతర దివ్యమూర్తే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. శ్రీ వెంకటాచలాధిపతి, శ్రీపతి, శ్రీమంతుడా, కోరిన కోరికలు తీర్చేవాడా, అందరికీ బంధువైనవాడా, దివ్యమంగళ విగ్రహం కలవాడా, శ్రీనివాస, గొప్ప దయగలవాడా, లక్ష్మీదేవికి నీ వక్షస్థలాన్ని నివాసంగా చేసినవాడా, నీకు సుప్రభాతం ప్రభు. 14 శ్రీస్వామి పుష్కరిణి కాప్లవ నిర్మలాంగాః శ్రేయో అర్తినో అర విరించి సనందనాద్యాః ద్వారే వసంతి వరవేత్ర అతోత్తమాంగాః శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. భావం: శ్రీ వెంకటాధిపతి శివుడు, బ్రహ్మ మొదలైన దేవతలు, సనక సనందనాది ఋషులు వారి వారి శ్రేయస్సులను కోరుతూ నీ సన్నిధికి చేరుకున్నారయ్యా. అక్కడ ఉన్న పుష్కరిణిలో స్నానం చేసి పవిత్రులై నీ ద్వారం వద్ద వేచి ఉన్నారు. ఆ ద్వారం వద్ద ఉన్న విశ్వక్సేనుడు శ్రేష్టమైన బెత్తాన్ని ధరించే ఉన్నాడు. ఆ బెత్తంతో వారి శిరస్సులను తాటిస్తున్నాడు. కాబట్టి ఓ వెంకట నగాధిపతి, నీకు సుప్రభాతం. మేలుకో స్వామి. 14వది శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం ఆఖ్యాం త్వదీయ వసతేరనీశం వదంతి శ్రీ వెంకటాచలపదే తవ సుప్రభాతం. ఓ వెంకటేశ, కలియుగంలో నీవు కొలువై ఉన్న పర్వతాన్నే భక్తులు శ్రీ పర్వతమని, శేష పర్వతమని, గరుడ పర్వతమని, వెంకటాచలమని, నారాయణాచలమని, వృషభాచలమని, వృషాచలమని పిలుస్తున్నారు. ఈ సప్తాద్రులపై నివసించే ఓ స్వామి, 7 కొండలవాడ, నీకు సుప్రభాతము. మేలుకో ప్రభు. 16 సేవా పరాహ శివ సురేష కృషానుధర్మ రక్షోంబునాథ పవమాన ధనాదినాథాః బద్ధాంజలి ప్రవిలసన్నిజ శీర్షదేశాః శ్రీ వెంకటాచలపదే తవ సుప్రభాతం. ఓ వెంకటేశ, అష్ట దిక్పాలకులైన శివుడు, ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు తమ శిరస్సులపై చేతులు జోడించి నీ సేవ చేయడానికి వేచి ఉన్నారు. కాబట్టి ఓ వెంకట నగాధిపతి, మేల్కొనవయ్యా, నీకు సుప్రభాతము. 17వది దాటీషు తే విహగరాజ మృగాదిరాజ
నాగాదిరాజ గజరాజ హయాదిరాజాః స్వాధికార మహిమాదికమర్తయంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఓ స్వామి, పక్షిరాజు, మృగరాజు, నాగరాజు, గజరాజు, అశ్వరాజు యుద్ధాలలో తమ అధికారాన్ని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి ఆ శక్తిని ప్రసాదించే వాడివి నువ్వే కాబట్టి నీ అనుమతి కొరకై వేచి ఉన్నారు. ఓ వెంకట నగాధిపతి, నీకు సుప్రభాతము. 18. సూర్యేందు భౌమ బుధవాక్పతి కావ్యసౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానాః త్వద్దాస దాస చరమావధి దాస దాసాః శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఓ వెంకటేశ, దేవతాగణాల్లో నవగ్రహాలు ప్రధానమైన వారు కదా, అలాంటి వారు కూడా ఓ స్వామి నీకు దాసులు. నీకే కాదు, నీ దాస పరంపరకు దాసానుదాసులై ఉన్నారు కాబట్టి ఓ వెంకటాచలపతి, నీకు సుప్రభాతము. 19. త్వత్పాదధూళి భరిత స్ఫురితోత్తమాంగాః స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగాః కల్పాగమ కలనయా ఆకులతాం లభంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. కల్పం అంటే సంకల్పం. ఓ స్వామి, నీ చరణమే శరణమని కొలుస్తారు నీ భక్తులు. నీ పాదధూళిచే వారి శిరస్సులు పవిత్రమై ప్రకాశిస్తూ ఉంటాయి. అలాంటి వారికి స్వర్గము మోక్షము కావాలనే కోరిక ఉండనే ఉండదు. కల్పాంతమైతే నువ్వు ఉండవేమో, అంతర్ధానం అయిపోతావేమో భయంతో కలత చెందుతూ ఉంటారు. నీకు సుప్రభాతము. 20. త్వదు గోపురాగ్ర శిఖరాని నిరీక్షమానాః స్వర్గాపవర్గ పదవీం పరమాం శయంతః మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఓ వెంకటపతి, మనుజులు తమ పుణ్య ఫలాలతో స్వర్గాన్ని మోక్షాన్ని పొందుతూ ఉంటారు. ఈ రెండు అత్యున్నతమైన పదవులు. వీటిని పొందిన మానవులకు కూడా నీ గోపుర శిఖరాలని చూడగానే భూలోకంలో ఉండాలన్న తలంపు కలుగుతుంది. ఓ స్వామి, నీకు సుప్రభాతము. 21. శ్రీభూమి నాయక దయాది గుణామృతాబ్దే దేవాదిదేవ జగదేక శరణ్యమూర్తే శ్రీమన్ననంత గరుడాదిభి అర్చితాంగ్రే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఓ శ్రీ వెంకటేశ్వర, శ్రీదేవికి భూదేవికి పతి అయినవాడా, దేవతలకు అధినాయకుడా, దయ మొదలైన గుణాలకు క్షీరసాగరమైనవాడా, అనంతుడు గరుడు మొదలైన భక్తుల చేత నిరంతరం సేవించబడే పాద పద్మాలు కలవాడా, నీకు సుప్రభాతము. 22. శ్రీపద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే శ్రీవత్స చేష్ణ శరణాగత పారిజాత శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఓ వెంకటేశ్వర, నువ్వు పద్మాని నాభిలో ధరించిన వాడివి, పురుషోత్తముడివి, వాసుదేవుడివి, వైకుంఠుడివి, లక్ష్మీదేవికి భర్తవి, జనరక్షకుడివి, చక్రధారివి, శ్రీవత్సమనే చిహ్నం కలవాడివి. నిన్ను ఆశ్రయించిన వారి పాలిట పారిజాత వృక్షం లాంటి వాడివి. అలాంటి నీకు సుప్రభాతము. 23. కందర్ప దర్పహర సుందర దివ్యమూర్తే కాంతా కుచాంబురుహ కుట్మల లోల దృష్టే కళ్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఓ స్వామి, మన్మధుడు సౌందర్యాన్ని మించిన సౌందర్యం కలవాడా, లక్ష్మీదేవి హృదయం పైన దృష్టి కలవాడా, శుభకరమైన ఎన్నో గుణాలకు నిలయమైనవాడా, దివ్యమైన కీర్తి కలవాడా, ఓ వెంకట నగాధిపతి, నీకు సుప్రభాతము. 24. మీనాకృతే కమట కోల నృసింహవర్ణిన్ స్వామిన్ పరశ్వత తపోదన రామచంద్ర శేషాంశ రామ యదునందన కల్కి రూప శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రామ బలరామ కృష్ణ కలికి అవతారాలను ధరించిన ఓ స్వామి, ఓ వెంకటాచలపతి, నీకు సుప్రభాతము. మేలుకోవయ్యా. 25. ఏలా లవంగ ఘనసార సుగంధి తీర్థం దివ్యం వ్యస్సరితి హేమఘటేషు పూర్ణం ధృత్వా ఆద్య వైదిక శిఖామనః ప్రవృష్టాః తిష్టంతి వెంకటపతే తవ సుప్రభాతం. ఓ వెంకటపతి, వైదిక పండితులు నీ సేవ చేయడానికి వచ్చి ఎదురు చూస్తున్నారు. వారు ఆకాశగంగ నుండి తెచ్చిన నీటిలో ఏలకులు, లవంగాలు, పచ్చ కర్పూరాలను కలిపి మంచి సువాసనలతో ఉన్న నీటిని బంగారు కలశాలలో తీసుకొని వచ్చారు. ఓ స్వామి, నీకు సుప్రభాతము. 26. భాస్వానుదేతి వికచాని సరోరుహాని
సంపూరయంతి నినదైః కకుభో విహాంగాః శ్రీవైష్ణవాః సతతమర్తిత మంగళాస్తే దామాశ్రయంతి తవ వెంకట సుప్రభాతం. ఓ స్వామి, సూర్యుడు ఉదయిస్తున్నాడు, పద్మాలు విచ్చుకుంటున్నాయి, పక్షుల కిలకిల రావాలతో దిక్కులు మారుమోగుతున్నాయి. శ్రీ వైష్ణవులు శుభాలను కోరుతూ నీ సన్నిధిలో వేచి ఉన్నారు స్వామి, నీకు సుప్రభాతము, మేలుకో స్వామి. 27 బ్రహ్మాదయ సురవరాహ స మహర్షయస్తే సంత సనందన ముఖాస్త్వద యోగివర్యాః దామాంతికే తవ హి మంగళ వస్తు అస్తాః శ్రీ వెంకటాచలపదే తవ సుప్రభాతం. ఓ దేవా, బ్రహ్మాది దేవతలు, సనక సనందాది యోగులు, మహర్షులు అందరూ నిన్ను అర్చించడానికి అవసరమైన మంగళకరమైన వస్తువులను తీసుకొని నీ సన్నిధిలో వేచి ఉన్నారు స్వామి, నీకు సుప్రభాతము. 28 లక్ష్మీ నివాస నిరవధ్య గుణైక సింధో సంసార సాగర సముత్తరనైక సేతో వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఓ వెంకట నగాధిపతి, లక్ష్మీదేవిని హృదయంలో ధరించినవాడా, ఏ దోషము లేనివాడా, అనేక గుణాలు కలవాడా, సంసారమైన సముద్రాన్ని దాటించే నావా, వేదాంతల వలననే తెలియదగిన వైభవం కలవాడా, భక్తులను అనుభవించదగినవాడా, మేలుకోవయ్యా స్వామి, నీకిదే సుప్రభాతము. 29 ఇత్తం వృషాచలపతేరిహ సుప్రభాతం ఏ మానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః తేషాం ప్రభాత సమయే స్మృతిరంగభాజాం ప్రజ్ఞాం పరార్థ సులభాం పరమాం ప్రసూతే. ఏ మానవులైతే ప్రతిరోజు వెంకటేశ్వరునికి ప్రభాత సమయంలో సుప్రభాతాన్ని పఠిస్తారో ఆ మానవులకి పరమాత్మను తెలుసుకోవడానికి అవసరమైన ప్రజ్ఞా పాఠవాలు సమకూరుతాయి. అంటే భగవంతుని తెలుసుకోగల జ్ఞానాన్ని కలిగించి తద్వారా భక్తి అలవడేలా చేసి చివరికి పరమపదాన్ని ఇస్తాడని భావము. ఏదైనా తప్పులు ఉంటే క్షమించమని శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాను. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.